బాంగ్డా ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, రుచికరంగా, క్రిస్పీగా, క్రంచీగా తినేటప్పుడు లోపట సాఫ్ట్‌గా పైనుంచి క్రంచీనెస్ రావాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తుంది. ముందుగా అయితే నేను బాంగ్డా ఫిష్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా సాల్ట్ అలాగే పసుపు తీసుకొని మంచిగా కడిగేసాను. ఘాట్లు పెట్టేసాను. అవి కాస్త పక్కకు పెట్టి ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్ల బియ్యపిండి, ధనియాల, జీలకర్ర పొడి, కారము, ఉప్పు, పసుపు, గరిటెడు నూనె వేసి మంచిగా కలిపేస్తున్నాను. నిమ్మకాయ ఒకటి అయితే మొత్తం పిండేసాను. అలాగే వెల్లుల్లిపాయ ముద్ద అంటే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద 2 స్పూన్స్ వేసాను. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. మరి క్రిస్పీనెస్ రావాలి కదా! అందుకనేసి మంచిగా కలిపేసుకున్న ముద్ద అంతా కూడా బాంగ్డా ఫిష్‌కి అయితే మంచిగా పట్టేసి ఒక గంట పక్కకుంచాను. లేదంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. గంట తర్వాత పాన్‌లో మంచిగా 3, 4 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని కాస్త వేడైనాక ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకొని ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తది.